स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गुरुभ्यो नमः। सर्वेभ्यो नमो नमः। అందరికీ నమస్తే. ఈరోజు మన యోగ దర్శనంలోని మన సూత్రము వివేక ఖ్యాతిర్ విప్లవ హానోపాయ. సంధిని విడదీస్తే వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ. మనము హానము అంటే ఏం తెలుసుకున్నాము? తొలగిపోవుట, విడిపోవుట. అంటే ఎప్పుడైతే మన బుద్ధిలో అజ్ఞానం ఉంటుందో మనం ఆ అజ్ఞానాన్ని వివేకముతో, అభ్యాసముతో, ధ్యానముతో తొలగించుకున్నాం. అంటే మన స్థితి చాలా మెరుగుపడి ఉంటే, అంటే ఏదైతే మిథ్యా జ్ఞానం ఉండిందో మనందరిలో ఆధ్యాత్మిక చింతన లేకముందు మిథ్యా జ్ఞానం ఉండింది. మనం అవిద్య అంటే తెలుసుకున్నాం. ఏంటి అవిద్య? అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనే ఈ విపర్యయాలు మనలో ఉండే. మనం శరీరాన్ని నిత్యం అనుకుంటాము, బుద్ధిని చేతనం అనుకుంటాము, ఆత్మని జడముగా భావిస్తాం. అందుకే చనిపోయారు అంట. చనిపోయింది ఎవరో మనకు తెలియదు. ఇప్పటికి కూడా చాలా సమూహము, అంటే ఒక సముదాయం ఉంది, పునర్జన్మని ఒప్పుకోరు. పునర్జన్మను ఒప్పుకోలేదు అంటే ఆత్మను వాళ్ళు జడముగా, ఒక పదార్థముగా భావించి అది నిర్మాణము జరిగింది, అది ఇప్పుడు లేకుండా పోయింది. కానీ నిజంగా ఈ జ్ఞానాన్ని కనుక మనం పరిశీలించుకుంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా లేకుండా పోవడం లేదు. ప్రకృతిని తీసుకోండి. కార్యరూప ప్రకృతి కాలములో పరిణతి చెందుతుంది. కానీ ఆ అణువులను మనం విడదీసుకుంటూ వెళ్తే అవి కూడా పూర్వం నుంచే ఉన్నవి. ఎప్పటి నుంచి ఉన్నవి అనే దానికి సమాధానం లేదు, ఉన్నవి అంతే. అటులనే ఆ ప్రకృతిని ఆధారముగా చేసుకొని జీవుడున్నాడే, ఆ జీవుడు కూడా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది సమాధానం దొరకదు. ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎంతవరకు ఉంటాడు అనేది ఈ రెండింటికి ప్రశ్నలు సమాధానాలు లేవు. ఎప్పటి నుండి ఉన్నాడు, ఎంతవరకు ఉంటాడు అనేది సమాధానం లేదు. అటులనే పరమాత్ముడు కూడా అంతే. ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటి వరకు ఉంటాడు అనేది సమాధానం లేదు. అంటే పరమాత్మతత్వం ఉంది, ఆత్మతత్వం ఉంది,
ప్రకృతి తత్వం ఉంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పరమాత్ముడు క్రియ చేస్తున్నాడా లేదా? పరమాత్ముడు క్రియ చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు మాతాజీ. పరమాత్ముడు క్రియ చేస్తున్నాడు, జీవుడు కూడా క్రియ చేస్తున్నాడు. బాగా అర్థమైందా? పరమాత్ముడు క్రియ చేస్తున్నాడు, జీవుడు కూడా క్రియ చేస్తున్నాడు. మరి జీవుడు ఎందుకు సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు, పరమాత్ముడు ఎందుకు అనుభవించడం లేదు? జీవుడు అల్పజ్ఞుడు, పరమాత్మ సర్వజ్ఞుడు. ఇప్పుడు పరమాత్ముడు ఎలా ఈ స్థావర జంగమాల యొక్క వివిధ ప్రాణులకు శరీరాలను ఇచ్చే క్రియ చేస్తున్నాడో, అటులనే జీవుడు కూడా మాతాపితరులుగా సంతాన ఉత్పత్తి చేస్తున్నారు. మీరు ఏ యోని తీసుకున్నా సంతాన ఉత్పత్తి జరుగుతుంది. పరమాత్ముడు ఎలా జ్ఞానాన్ని ఇస్తున్నాడో, తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. అవునా? హెచ్చు తగ్గులు ఉండొచ్చు. పరమాత్ముని సామర్థ్యం ఎక్కువ, జీవుని సామర్థ్యం తక్కువ. జీవుడు సంఖ్యతో ఇస్తూ ఉంటే పరమాత్ముడిది అనంత సంఖ్యతో లేదు, అనంతం. అలాగే జీవుడు కూడా రకరకాల పిండి పదార్థాలను తయారు చేసుకుంటాడు. ఇలా జీవుడు కూడా కర్తనే, పరమాత్ముడు కూడా కర్తగానే ఉన్నాడు ఈ సృష్టిలో. కానీ పరమాత్ముడు ఎక్కడ కూడా సుఖ దుఃఖ ఫలమును అనుభవించడం లేదు. ఎందుకు? ఆయనకు జన్మ మరణాలు లేవు కాబట్టి అనుభవించడం లేదు. జన్మ మరణాలు జీవునికి కూడా లేవు. కర్మ ఫలాలు ఏమి లేవు ఆయనకి. సరే, కొంచెం దారిలోకి వస్తున్నారు, ఇంకా జాగ్రత్తగా చెప్పండి. ఆయనే సృష్టికర్త కాబట్టి, అతనే సృష్టికర్త కాబట్టి సుఖ దుఃఖాలు లేవా? మీరు మరి మీ బిడ్డలకి మీరే తల్లిదండ్రులు కదా, మరి మీకు ఎందుకు సుఖ దుఃఖాలు ఉన్నాయి? ఇప్పుడు సృష్టికర్త లేవు అంటే మీ ఇంటికి నిర్మాణం మీరే చేస్తున్నారు, మీ కుటుంబానికి మీరే కర్త, మీ పిల్లలకి మీరే కర్తలు. మరి మీరెందుకు పిల్లలతో సుఖపడడం లేదు? కనీసం మీ ద్వారా వచ్చిన పిల్లలతో అయినా మీరు పూర్ణ సుఖాన్ని అనుభవించాలి కదా. మీరు కట్టుకున్న ఇంటి ద్వారా అయినా మీరు పూర్ణ సుఖం అనుభవించాలి కదా. చెప్పండి అమ్మా. ఈశ్వరుడు నిరాకారుడు, అతనికి ఎలాంటి సుఖ దుఃఖాలను అనుభవించారు. ఈశ్వరుడు నిరాకారుడు, మీరు ఆకారమా? శరీరంలో ధరించున్నాం కదా ఆత్మనే, గాని ఈ శరీరంలో ధరించి ఉంటే మీరు నిరాకారం అని ప్రస్తుతం చేసిండ్రు అక్కయ్య. అడుగుతున్నా, మీకు ఆకారం ఉందా? ఆత్మకు లేదు, ఆత్మకి ఆకారం లేదు, పరమాత్మనికి కూడా ఆకారం లేదు. మీ సమాధానం ఏంటి? ఇంకా ముందుకు నడిచి ఏమంటున్నారు? జీవుడు శరీరంలో ఉన్నాడు, మరి పరమాత్ముడు కూడా బ్రహ్మాండంలో ఉన్నాడు, మీరు ధరించుకున్న దేహంలో ఉన్నాడు. ఆయన వేరుగా లేడు కదా. ఆయన మీ దేహంలో లేడా? ఉన్నాడు. బ్రహ్మాండంలో, పోనీ మీ దేహంలో పక్కన పెడితే బ్రహ్మాండంలో లేడా పరమాత్ముడు? ఉన్నాడు కదా. ఉన్నప్పుడు ఎక్కడ ఒక దగ్గర ఆవగించంతనన్నా సుఖ దుఃఖం కలగాలి కదా. కర్మ ఫలాలు ఏమీ లేవు కాబట్టి, ఆయనకు ఉండవు కాబట్టి ఆయనకి ఏ సుఖ దుఃఖాలు ఉండవు. పరమాత్మ మొత్తం ఇసురవుతుంది. ఇలాగే తిప్పుదాం. ఓం
పరమాత్ముడు సుఖ దుఃఖాలని అంటుకోడమ్మా, లిప్తముగా ఉంటాడు. ఇప్పుడు మనమైనా వాటికే వాటి వైపు వెళుతూ వాటిని మనం స్వీకరించినట్టయితేనే దుఃఖం వస్తుంది. అన్నిటికీ మనది నాది కాదు, నేనేం చెయ్యలేదు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు సుఖంగానే ఉంటాం కదమ్మా. అది అర్థమైందా? జీవుడు ఏ పని చేసినా ఆశించి చేస్తాడు, ఏది చేసినా ఆశిస్తాడు. పరమాత్ముడు ఎంత మోతాదులో చేసినా ఏమి ఆశించకుండా ఆశించాడు. అందువల్ల పరమాత్మునికి సుఖ దుఃఖాలు లేదు. మనం ఆశించి చేస్తాం. మీరు ఉదయం ఆశించరు. అర్థమైందా? మనం ఏది చేసినా దాని వెనుక ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. ఏ పని చేసినా దాని వెనుక కొద్ది గొప్ప కోరికైతే ప్రయోజనమైతే ఉంటుంది. పరమాత్ముడు ఏమి ఆశించకుండా సృష్టిని నిర్మిస్తున్నాడు. అర్థమైందా? పరమాత్మునకు మనకు సుఖ దుఃఖాలు అతనికి లేవు, మనకి ఉన్నవి అంటే ఏమిటి అంటే మనం తప్పకుండా ఏదో ఒకటి ఆశించి చేస్తాం. చిన్నగానో పెద్దగానో మనం ఆశిస్తాం. ఇప్పుడు మేమే ఉదాహరణకి యజ్ఞం చేయడానికి వెళ్ళామనుకోండి, ఏం ఆశించి చేస్తాము? యజ్ఞకర్త ఏం ఆశించి చేస్తాడు ఒక కర్మకాండని? ఒక యజ్ఞకర్త, యజమాని కాదు, ఒక పురోహితుడు యజ్ఞం ఎందుకు చేపిస్తున్నాడు? కళ్యాణమ్మ గారు కొంచెం ఎందుకు ఓపెన్ గా చెప్పండి. దక్షిణను ఆశించి చేస్తాడు. లేదు అంటే నేను దండం పెట్టుకుంటాను, వాళ్ళు నిష్కామ కర్మలు. యజ్ఞమును దక్షిణను ఆశించి చేయిస్తాడు, లేదా యశస్సుని కోరి అర్థమైందా? అయితే దక్షిణని దృష్టిలో పెట్టుకుంటాడు, లేదా దృష్టిలో పెట్టుకుంటాడు, లేదా ఆ అవకాశము వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటాడు. అర్థమైందా? ఇండైరెక్ట్ గా ఏదో ఒక ఫలం దాని వెనుక ఉంటుంది. ఇప్పుడు యశస్సును ఆశించి యజ్ఞం చేయడానికి వెళ్ళాడు, వాళ్ళు అక్కడ ఏమాత్రం ప్రేరణ, మీరు బాగా చేశారండి అని వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించలేదు. అంటే మనం ఆశించి వెళ్ళాం, వాళ్ళు పెద్దగా ప్రోత్సహించలేదు. ఏమైపోతుంది మనకి? నిరాశ అనిపిస్తుంది, అందుకు దుఃఖమే. అలాగే వాళ్ళ నుండి మనం దక్షిణ ఆశించే వెళ్ళాము, ఏమైంది? దక్షిణ వాళ్ళు ఇవ్వలేదు కదా. అందుకనే జీవుడు చేసే కర్మల వెనుక కోరికలు ఉంటవి. లాభాదేవీలను చూసే చాలా మంది ఏమంటారు, మేము వేద ప్రచార నిమిత్తమే ఈ లక్ష్యం పెట్టుకున్నాము అంటారు. లక్ష్యం చాలా పెద్దది, కానీ ఎక్కడో ఒక దగ్గర గమనించినట్టయితే వాళ్ళు దక్షిణ ఆశించకపోవచ్చు, కానీ ఏది ఆశించి చేస్తున్నారు వాళ్ళు? అందులో లోక కళ్యాణం ఉంది, నేను లేదనా. దక్షిణ ఆశించరు, లోక కళ్యాణం ఉంది, కానీ వాళ్ళకి దుఃఖం ఎందుకు ఉంది? ఆ లోక కళ్యాణం కోసం వెళ్తున్న మార్గంలో, దక్షిణను ఆశించకుండా వెళ్ళిన మార్గంలో కూడా వాళ్ళు ఎందుకు దుఃఖం అనుభవిస్తున్నారు? వాళ్ళు కోరుకున్న యశస్సు రాలేదని. యశస్సు, ఇక్కడ యశస్సు అంటే మీరు దృష్టిలో పెట్టుకోవాలి.
కేవలం పొగడతలే కాదు, వాళ్ళని గుర్తించడం, స్తుతించడం, అవమానపరచకపోవడం, వాళ్ళ స్థానాన్ని వేరే వాళ్లకు ఇవ్వకుండా ఉండదు, ఇవ్వకుండా ఉండడం, ఇదంతా కూడా యశస్సులోకే వస్తుంది. అందుకనే జీవుడు శుభకార్యాలయందు అటువంటి వ్రతాలు చేసినా సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. అశుభ కార్యాలు చేస్తే ఇంకెక్కువ మోతాదులో సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. ఇప్పుడు అర్థమైందా? కానీ పరమాత్ముడు చూడండి, దుఃఖాలు అనుభవిస్తాం. పరమాత్ముడు ఎక్కడ కూడా ఏమీ ఆశించట్లేదు. అతనికి ఈ సృష్టి ప్రయోజనం వెనుక ఏ లాభాలు లేవు. ఆ పరమాత్ముని యొక్క కార్యరూప జగత్తు ఎందుకు ఉంది అంటే జీవుని యొక్క ప్రయోజనార్థమే. అందుకనే మనం మానవ జన్మనెత్తి ఈ విపరీత జ్ఞానాన్ని తొలగించుకొని మిథ్యా జ్ఞానాన్ని తొలగించుకుంటే మోక్షానికి వచ్చిన ఆ ఆత్మని అంతే ప్రేమిస్తున్నాడు పరమాత్ముడు. ఏ జీవాత్మ అయితే క్రిమికీటకాదుల యందు కురూప దేహముతో ఉందో ఆ క్రిమికీటకాదుల యందు ఉన్న ఆత్మని కూడా పరమాత్ముడు అంతే ప్రేమిస్తున్నాడు. అంతే ప్రేమిస్తున్నాడు. అదెలా అని మీరు అనుకుంటే చూడండి, ఒక తల్లికి 11 మంది సంతానం ఉన్నారనుకోండి, అందులో ఆ 11 మంది సంతానములో ఒకరు చాలా అందంగా ఉంటారు, మరొకరు మధ్యస్థంగా ఉన్నారు, ఇంకొకరు పర్వాలేదన్నట్టుగా ఉన్నారు, ఇంకొకరికి బుద్ధి వికాసమే ఉండదు. ఆమె ఆభరణాల విషయంలో ఆస్తిపాస్తి విషయంలో పక్కన పెడితే ఏదైతే భోజనాదులు ఉంటాయో ఆ భోజనాదుల సమయంలో అంటే ప్రసాద వితరణ సమయంలో తల్లి తన బిడ్డల పట్ల వ్యత్యాసం చూపిస్తుందా? చూపించకండి, సమానంగా చూపించదు. ఆస్తిపాస్తులు, ఆభరణాలు, వస్త్రాలు అది పక్కన పెట్టండి, కానీ బిడ్డల ఆకలి తీర్చడంలో ఆమె ఏదైతే పాకశాలలో ఆ భోజనము సిద్ధం చేస్తుందో అది మాత్రం ప్రతి బిడ్డకి సమానముగా, ఇక్కడ సమానము అంటే ఏమర్థం చేసుకోవాలి? తల్లి అందరికీ సమానముగా పెట్టరు, వారి ఆకలికి సమానముగా పెడుతుంది. ఇప్పుడు మనమంతా గ్రాంథిక భాషలో సూక్ష్మముగా జాగ్రత్తగా ఈ శాస్త్రాన్ని మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు తల్లి అందరికీ సమానంగా పెట్టింది అనుకోండి, ఒకరికి ఆకలి ఎక్కువ ఉంది అతనికి అంతే పెట్టింది, మరొకరికి ఆకలి తక్కువ ఉంది వాళ్ళకు కూడా అంతే పెట్టినప్పుడు ఆ తల్లి నిజంగా సమర్థురాలా అన్యాయకారియా? అన్యాయకారి అవుతుంది. ఆమె ఎప్పుడు సమానంగా పెట్టినట్టు? వాళ్ళ యొక్క ఎవరి ఆకలికి ఎంత అవసరమైతే అంత అది అర్థమైందా? వారికి ఎంత ఆకలి ఉందో ఆ ఆకలిని గమనించుకొని పెట్టినప్పుడే ఆమె న్యాయం చేసిన దేవత అవుతుంది. అంతేగాని అక్కడిక్కడ మాతాజీ అందరము కూర్చున్నాము, వారికి కూర ఎక్కువ పెట్టింది నాకు తక్కువ పెట్టింది, లేదా అందరికీ సమానంగా పెట్టింది మా అమ్మ కానీ మా చెల్లైతే వేస్ట్ చేసింది, నాకు ఇంక కొంచెం ఆకలిగా ఉంటే నాకు దొరకలేదు, ఇది ఉండకూడదు. అదే చెప్తాడు, తల్లి తన బిడ్డల యొక్క ఆకలిని దృష్టిలో పెట్టుకుని అన్నాదులను ప్రసాదిస్తుంది. అటులనే పరమాత్ముడు కూడా వేద జ్ఞానాన్ని సర్వుల కోసమే సిద్ధం చేశాడు.
కానీ ప్రకృతి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వేద జ్ఞానం అయితే ఎవరికి ఎంత బుద్ధి ఉందో, ఎవరు ఎంత జీర్ణించుకోగలుగుతారో దాన్ని బట్టి మీరందరూ వేద జ్ఞానాన్ని అభ్యసించుకోండి. కానీ ప్రకృతి ఐశ్వర్యాలు ఉన్నవి చూడండి. అటులనే తల్లిని తీసుకోండి, పరమాత్మని తీసుకోండి. తల్లి సమర్థవంతుడైనటువంటి సంతానానికి ధనము విశ్వాసంగా ఇస్తుంది. ఎందుకు? వాళ్ళైతే దీన్ని వృద్ధి చేస్తారండి. ఒకవేళ మానసికముగా ఎవరైనా ఏ సంతానం అయితే బలహీనంగా ఉందో వాళ్ళకు తల్లి ప్రకృతిపరమైన ఐశ్వర్యం ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే ఈ బిడ్డకి ఇచ్చినా కూడా దాని విలువ తెలుసుకోలేదు. అందుకనే ప్రకృతిపరమైన ఐశ్వర్యాలలో వ్యత్యాసం ఉంటుంది. కానీ తల్లి యొక్క ఏదైతే మధుర అనుభూతి ఉందో, స్తన్యపానం ఉంటుందో, అక్కడ ఎవ్వరు కూడా వ్యత్యాసం చెప్పలేరు. అందుకనే తల్లి గురించి మీకు వర్ణించాల్సి వస్తే మీరు స్తన్యపాన విషయంలోనే తల్లి గురించి తీసుకోవాలి. ఆస్తిపాస్తుల్లో తల్లి స్థానం ఉండదు. అక్కడ ఆమెలో పక్షపాతం వచ్చేస్తుంది. నిజంగా అమ్మ అమృత వర్షిణి, మాతృదేవత అన్న పదం ఎక్కడ వర్తిస్తుంది అంటే స్తన్యపానము దగ్గరే వర్తిస్తుంది. ఇలా ఎప్పుడైతే మనలో ఈ కర్త అంటే కర్మ చేస్తూ ఫలములను ఆశించకూడదు అన్న వివేకము మనలో వృద్ధి చెందినప్పుడు ఏమైపోతుంది? మనకి దుఃఖము దూరమై ఉండదు. అర్థమైందా? ఎప్పుడైతే మనము వివేకము అంటాడు, వివేక ఖ్యాతి మనకు అర్థమైపోయింది. ఇంకా మనం ఈ కార్యమును నిమిత్త మాత్రముతోనే చెయ్యాలి. కృష్ణుడు కూడా భగవద్గీతలో ఎలా చెప్తారు? మీరు మీ సంతానాన్ని ప్రయోజకులు మాత్రమే చెయ్యండి, వాళ్ళకి మంచి సంస్కారాలు ఇవ్వండి, మంచి విద్యావంతుల మధ్యలో వాళ్ళకి అవకాశం లభించేలాగా శిక్షణ ఇవ్వండి. కానీ వార్ధాక్యములో వాళ్ళు మనకి తోడుగా ఉంటారని మీరు ఆశించినట్టయితే ఏమవుతుంది? మీకు దుఃఖమే మిగులుతుంది అంటే. అర్థమైందా? కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మాతాపితరులు తమ సంతానాన్ని గొప్ప ప్రయోజకులుగా చెయ్యాలి, వాళ్ళని మంచి విద్యావంతులుగా సుశిక్షులుగా మార్చగలగాలి. కానీ వీళ్ళు ఎల్లవేళలా ప్రతి సమయములో మాకు అనుకూలముగానే ఉండాలి, మా మాటకు ఎదురు ఆన్సర్ ఇవ్వకూడదు, మాలో ఉన్న దోషాలని తప్పుపట్టకూడదు అని మనం ఆశించామనుకోండి, ఏమైతుంది సంతానం వల్ల? మనకి దుఃఖమే. ఈ దుఃఖము కర్మఫలమా? చెప్పండి. ఈ దుఃఖం కర్మఫలం కాదు, కర్మ ప్రభావము. నేను ఇది చేశాను, నాకు ఇది ఇవ్వును, అందువల్ల దుఃఖం ఉంది. మనం ఆశించడం ఆపేసామనుకోండి, ఏమవుతుంది? దుఃఖం కలగకుండా ఉంటుంది. అర్థమైందా? నిత్య జీవితములో మనం చాలా దుఃఖాలకి కారణం మన అవిద్యనే. ఆశించడం తగ్గించుకోవాలి మనం.
నేను జన్మనిచ్చాను, నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను. వార్ధక్యంలో నా అవయవాలన్నీ సక్రమముగా ఉంటే ఇక్కడే ఉంటాను, లేదా వానప్రస్థిగా ఉంటాను, అక్కడ ఉన్న యాజమాన్యం నన్ను చూసుకుంటుంది అన్న భావన దుఃఖమును తక్కువిస్తుంది. కాదు, నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళకు వివాహాదులు అయిపోయినా కూడా వీళ్ళు నా మాటనే వినాలి, నేను చెప్పిందే వేదము, నా మాటకు ఎదురు ఆన్సర్ ఇస్తే అప్పుడు మీరు మంచి సంతానం కాదు అని ఇవన్నీ ఏవైతే మనము వృద్ధి చేసుకున్నామో, మనం ఆలోచించుకుంటూ వెళ్తున్నామో దాని వల్లనే దుఃఖములు. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి మిథ్యా జ్ఞానము మన నుండి దూరం అవుతుందో, ఏదైనా జరగని, నేను ధర్మబద్ధమైన కర్మలు చేశా, నేను కర్మకు ప్రాధాన్యత ఇవ్వలే, ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చిన, ధర్మం అంటేనే కర్తవ్యం. వివాహమైందా, మాతాపితరులమా, సంతానాన్ని ప్రయోజకులను చెయ్యడం, మానవ జన్మనెత్యమా, ధర్మాచరణ, సత్యాచరణ, ప్రీతియుక్త వ్యవహారము. ఈ విధముగా మనలో ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఆలోచనలు మనలో వృద్ధి చెందుతాయో అప్పుడు మనం ఏం తొలగించుకోగలుగుతాం? దుఃఖాన్ని తొలగించుకోగలుగుతాం, దుఃఖములను తొలగించుకోగలుగుతాం. ఎందుకు అంటే ఈ దుఃఖములను మనము దేని ద్వారా అనుభవిస్తున్నాము? ఈ దుఃఖాలను అవిద్య వలన. అవిద్య అనేది ఎక్కడుంది? అవిద్య వలన దుఃఖములు అనుభవిస్తున్నాం, కానీ అవిద్య ఎక్కడుంది? మనలోనే ఉంది. చిత్తము మనస్సులో. మనలో అంటే ఎక్కడ? ఎక్కడ మనలో అంటే ఎక్కడ? మన బుద్ధిలో. మనస్సు, చిత్తము, బుద్ధిలో. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనలో అంటే ఆత్మలో లేదు అవిద్య, పరమాత్మలో లేదు. ప్రకృతి ద్వారా తయారైనటువంటి ఏదైతే మనకు బుద్ధి లభించిందో ఆ బుద్ధిలో రెండు రకాలు ఉన్నవి ఆలోచనలు. ఒకటి విద్యతో కూడుకున్నవి, ఒకటి అవిద్యతో కూడుకున్నది. అవిద్యతో కూడుకుని ఉన్నది. అర్థమైందా? అలాగే ఈ బుద్ధిలో రజస్సు ఉంది, తమస్సు ఉంది, సత్వము కూడా ఉంది. ఎందుకు రెండున్నాయి బుద్ధిలో అంటే, బుద్ధి దేని ద్వారా అయితే తయారు చెయ్యబడిందో, తయారు చేయబడినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది మూడు తత్వాలతో ఉంది. ఏ తత్వాలవి? సత్వము, రజస్సు, తమస్సు. సత్వము, రజస్సు, తమస్సు. ఈ మూడును ఉంటేనే బుద్ధి తయారైంది. కనుక ఈ మూడు ఉన్నప్పుడు రెండు ఉంటవి. ఏది? అవిద్య కూడా ఉంటది, విద్య కూడా ఉంటది. ఇప్పుడు మనం పురుషార్థం చేసి దేన్ని వృద్ధి చేసుకుంటున్నాము? బుద్ధిలో మూడు తత్వాలతో తయారైంది బుద్ధి. మనం ప్రయత్నం చేస్తే ఏది పెంచుకునే అవకాశం ఉంది? అర్థమైందా? సత్వాన్ని పెంచుకునే అవకాశం ఉంది. సత్వగుణం పెరగాలి అంటే మనం ఏమేమి పాటించాల్సి వస్తుంది? సత్వగుణమే డామినేట్ చెయ్యగలగాలి, సత్వగుణమే మన బుద్ధిలో ఎక్కువసేపు ఉండాలి, సత్వముతోనే మనం ప్రభావితం కావాలి అంటే మనం ఏమేం చేయాలి నిత్య జీవితంలో? రజస్తమో గుణాలను తెచ్చుకోవాలి. అది యోగాభ్యాసము, ధ్యానము, సాధన చేసుకోవాలి. స్వాధ్యాయము, సాధన, ప్రాణాయామము, ఆహారములో కూడా సత్వం ప్రధానమున్న ఆహారమే మనం తీసుకోవాలి. అర్థమైందా? బుద్ధి అనేది మూడు తత్వాలతో తయారైంది.
ఈ 3 తత్వాలతో సమానముగా ఉన్న, కాస్త దగ్గరగా ఉన్న అవిద్య ఉంటది, విద్య ఉంటది. అందువల్ల వివేకముతో మనం సాధన చేసి ఆహారంలో మార్పు తెచ్చుకున్నాం, జీవన విధానంలో మార్పు తెచ్చుకున్నాం, సత్వం వృద్ధి చెందే గ్రంథాలని చదువుతున్నాం. దానికంటే కూడా అసలు బుద్ధిని కూడా ఉపయోగించుకునే పరిస్థితి నుండి మనం దూరం అయ్యాం. వీటి వల్ల ఏమైపోతుంది, బుద్ధిలో సత్వగుణం వికసింపబడుతుంది, రజోతమో గుణాలు అణిచివేయబడతవి. ఎప్పుడైతే ఇదే ప్రయత్నం నిరంతరం చేస్తాం మనం, ఇవాళ మీరందరూ మహిళల్ని గమనించుకోండి, వాళ్ళ వేషధారణ, వాళ్ళ మాటలు అంతా కూడా సత్వంగా ఉంటది. మళ్ళీ రేపు చూడండి, రేపు రాఖీ పౌర్ణమి దగ్గరగా ఉంది, రేపు ఏ గుణం ప్రధానంగా ఉంటది మీరు గమనించారా? చెప్పండి. ఈ రోజు సత్వగుణం ప్రధానంగా ఉంటది, సాయంత్రం తమో గుణం ప్రధానం అవుతుంది, రేపు ఏ గుణం ప్రధానంగా ఉంటది మీరు గమనించుకున్నారా? చెప్పగలరా? రజోగుణం మాతాజీ. ఎందుకు? చేయాలనేసి పరిగెడుతూ ఉంటారు. రజోగుణం ఎందుకు రేపు ప్రధానంగా ఉంటది? డబ్బును చెప్పండి. పుట్టినింటికి వెళ్తున్నాము, అన్నకు రాఖీ కడుతున్నాము, అన్న మనకు ఏమి ధనాన్ని ఆశిస్తాము కాబట్టి. అర్థమైందా? రజోగుణం ఎక్కువ ఉంటుంది. ఈ రోజు ఉదయం అంతా సత్వగుణం ఎందుకుంది? అమ్మవారి పూజలో పాల్గొంటాం కాబట్టి సత్వం ప్రధానంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత తమస్సు ఎందుకు ప్రధానంగా ఉంది? అలసిపోతాము, చేసిన పిండి వంటలన్నీ కూడా అధిక మోతాదులో పూజించడం వల్ల. అర్థమైందా? చేసిన పదార్థాలన్నీ కూడా అధిక మోతాదులో భుజించడము వలన అవి మన శరీరానికి విరుద్ధం. పాయసం కాని, ఆ శనగలు కాని, గారెలు కాని, ఇవన్నీ జీర్ణించుకునే స్థితిలో మన శరీరం ఉండదు. ఉదయం చేసాం ప్రసాదాలన్నీ, ఎప్పుడు తింటున్నాం? అర్థమైందా? అమ్మవారిని కొలిచినప్పుడు సత్వం ప్రధానంగా ఉంది, ఆ ప్రసాదాన్ని కూర్చొని తింటున్నప్పుడు తమోగుణ ప్రధానంగా ఉంది, రేపు పుట్టినింటికి వెళ్ళినప్పుడు రజోగుణ ప్రధానంగా ఉంది. అర్థమైందా? ఇలా మీకు ఈ 3 అర్థమవుతే మీరేం చేస్తారు? దేన్ని పట్టుకుంటారు? ముఖ్యంగా సత్వాన్ని పట్టుకొని వీటిని కూడా మోతాదులో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అర్థమైందా? అదే చెప్తున్నాను. నీవు సత్వ ప్రధానమైన స్థితిలో ఉండు. అందుకనే స్వాధ్యాయము, సత్సంగము, ధ్యానము, ఋషికృత గ్రంథ పఠనము వలన మనకు ఏంటి? సత్వం ప్రధానం అవుతుంది. రేపు సాయంత్రం మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేయండి, వెళ్ళావా మీ పుట్టినింటికి? వెళ్ళాను. ఏం పెట్టారు? ఈ చర్చ వల్ల ఏమైపోతుంది? మన బుద్ధిలో ఏమైంది? రజోగుణం పెరిగిపోతుంది. ఈ రజోగుణం పెరిగింది అంటే నష్టం ఎవరికి? మనకి. అర్థమైందా? వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ. మనం ఎట్టి పరిస్థితిలో తమో రజో గుణాలని అణచగొట్టుకోవాల్సిందే, సత్వగుణాలను వృద్ధి చేసుకోవాలి. అలా వృద్ధి చేసుకున్నప్పుడు పరమాత్ముని వలె నిత్య జీవితంలో కొన్ని కర్మలనైనా ప్రతిరోజు, అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు ఎంత వీలవుతే అంత కొన్ని కర్మలనైనా మనం యశస్సుని గాని,
ఎటువంటి ధనమును కానీ ఆశించకుండా నిష్కామ భావం ఉండాలి. చేసుకోగలిగే స్థితిలో మనం ఉండగలగాలి. అప్పుడు దుఃఖములు నియంత్రణలోకి తీసుకురాలి. వస్తవి. అన్ని దుఃఖాలకి వైద్యుడు కారణం కాదు అన్ని దుఃఖాలకి మీ ప్రారంధము కూడా కారణం కాదు కాదు అన్ని దుఃఖాలకి మీ భర్త కూడా కారణం కాదు కాదు ఎవరిక్కడ. ఎవరి దుఃఖానికి వాళ్ళు కారణం. కాబట్టి ప్రభావం. కొమ్మ మీద కూర్చొని గొడ్డలితో నరకకండి ఆ కొమ్మని. మీరు ఏ కొమ్మనైతే మీరు నరకాలనుకుంటున్నారో అదే కొమ్మ మీద కూర్చొని గొడ్డలితో నరుక్కోకండి. నిత్య జీవితములో మిమ్మల్ని మీరు దుఃఖింపజేసుకునే పనులు చేయకూడదు. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.